ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికని చెప్పేసి నాగర్ కర్నూలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ గారు డాక్టర్ చెన్నాసార్ గారి ఆధ్వర్యంలో మేము చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న క్రమంలో అక్రమ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. మేము మాల మానాడు సంఘాలుగా ఒకటే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మాలల ఓట్లతోని మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరికి మాల ఓటు బ్యాంకు ద్వారానే మీరు అధికారంలో రావడం జరిగిందని ఒక విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు చెప్తే మీరు దాన్ని సమర్థించడం కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి మీరు కానీ సుప్రీంకోర్టు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి రాజ్యాంగం పుణ్యాన మీరు ఇప్పుడు ఆ గద్దెనెక్కి కూర్చున్నారు కాబట్టి అంబేద్కర్ గారికి విలువ ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న క్రమంలో ఎస్సీ జాబితాలకు సంబంధించి 59 ఉపకులాల్లో ఎంతమంది మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు ఉన్నారనే దానికి ఆ లెక్క బయటికి పెట్టినాక మీరు ఏబిసిడి వర్గీకరణ కానీ లేకపోతే ఎస్సీల ఐక్యత గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మందకృష్ణ గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా, మాలలను మనువాదులు అంటున్నారు, ద్రోహులు అంటున్నారు, మాలలను చిన్నచూపుగా మాట్లాడుతూ మీడియా ద్వారా అవమానపరుస్తున్నారు. మేము ఒక్క విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. మాల మానాడు స్థాపించి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీలకు సంబంధించిన 59 ఉపకులాలు ఏ ఒక్కరన్నా బాగుపడ్డ చరిత్ర ఉందా? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఎవరు బాగుపడలేదు. ఆ బాగుపడడానికి రాజ్యాధికారం వైపు మనం ప్రయాణిస్తే ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాల్లో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఇంకొకసారి మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరిని సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాండి మేము వర్గీకరణకు వ్యతిరేకం అంటే ప్రతి ఒక్కరు బాగుపడాలన్న ఆలోచనతోని ఎస్సీలంతా ఉమ్మడిగా కలిసి ఉంటే మనం రాజ్యాధికారం వైపు ప్రయాణించి మనం సీటు ఎక్కి మనం పరిపాలించే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఎస్సీలం బీసీలం ఎస్టీలం అందరం కలిసి ఉండాలన్న కోరికతోని మేము ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. మీరు మాల జాతిని మీరొక్కరు కాదు, ఎవరు అవమానించినా కానీ ఇక మునుముందు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి వర్గీకరణ విషయానికి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ అసెంబ్లీ రన్ అవుతుంది కూడా కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పుణ్యానే రన్ అవుతూ ఉంది. ముందు ఆర్టికల్ 341 గురించి మాట్లాడండి, అదేవిధంగా క్రిమిలేయర్ గురించి మాట్లాడండి. ప్రధాని గారు ఎస్సీలను విభజించి పాలించు అనే సూత్రంతో బీజేపీ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ముందు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఎస్సీలకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తాం, ఎటువంటి సదుపాయాలు కల్పిస్తాం అనే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మీకుంది. ఇప్పుడు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించారు నిన్న పార్లమెంట్లో. దాని గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, మీరు దాన్ని ఖండించండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షాను వ్యతిరేకించండి, ఖండించండి, తప్పని చెప్పండి. ఆల్రెడీ మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ అమిత్ షాను వ్యతిరేకిస్తున్నారు. మీరు అంబేద్కర్ గురించి చులకడభావంగా మాట్లాడారు కాబట్టి మీరు రాజీనామా చేయాలని. మళ్ళీ ఒక సీఎం హోదాలో తెలంగాణ రాష్ట్రంలో మీరుండి ఏం చేస్తున్నారు? అమిత్ షాకు మీరు కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా, అది మీరు గుర్తుంచుకోండి. వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టండి. ఎస్సీల ఐక్యత కోసం ఏం చేస్తారనే దాన్ని మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీల స్థితిగతుల గురించి, వాళ్ళ బాగు గురించి, వాళ్ళకు కార్పొరేషన్ నిధుల గురించి, వాళ్ళకి ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, జీవనోపాధి గారి గురించి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీల ఎదుగుదలకు దోహదపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చెల్లని వర్గీకరణను మాలమానాడు సంఘంగా మేము ఎప్పుడూ అభివర్ణిస్తూనే ఉన్నాం. ఎస్సీల ఐక్యత కోసం మాలమానాడు, మాల ఉపకులాలు అన్నీ కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.